మాజీ మంత్రి జోగి రమేష్ ప్రేరణతోనే నకిలీ మద్యం తయారీకి పూనుకున్నామని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అంగీకరించినట్టు తెలిసింది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఆయన నకిలీ మద్యం తయారీ గురించిన సలహా ఇచ్చారని చెప్పినట్లు సమాచారం. అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును సిట్ అధికారులు శుక్రవారం విచారించారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జనార్దన్ రావును ఎస్కాట్ పోలీసులు విజయవాడకు తరలించారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న జగన్మోహన్ రావును ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అన్నదమ్ములను అక్కడ వేర్వేరుగా విచారించారు. ఇప్పటి వరకు కేసును ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కడియం చక్రవర్తి సుదీర్ఘంగా వీరిని విచారించారు. నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి జోగి రమేషేనని వారు తెలిపినట్టు తెలిసింది. ఫోన్ గురించి అధికారులు ప్రశ్నించగా ఒక ఫోన్ ఆఫ్రికాలో, మరో ఫోన్ను ముంబై విమానాశ్రయంలో చోరీ అయినట్టు కథాలినట్టు వినికిడి. నకిలీ మద్యం తయారీకి అవసరమైన మొత్తం ముడిసరుకు బెంగళూరు నుంచి కొనుగోలు చేసినట్టు జనార్దన్ రావు అంగీకరించారు. తయారీకి ఉపయోగించిన ఫార్ములా బాలాజీ అనే వ్యక్తి ఇచ్చినట్టు చెప్పారని సమాచారం. బాలాజీతో గోవాలో పలుమార్లు సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారీ గురించి చర్చించినట్టు వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం, ములకల చెరువులో తయారైన మద్యాన్ని ఎక్కువగా బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్టు వెల్లడించారని విశ్వసనీయంగా తెలిసింది.